సరే అక్క, పనుంది, మళ్ళీ చేస్తలే ఫోన్. నాకు చాయ్ ఇచ్చి నువ్వు మంచిగా విటమిన్ డి తాగుతున్నావా? ఇంతగా ఎవరితో మాట్లాడుతున్నావు? కౌసల్య అక్కతో. అయితే నీకు మంచిగా విటమిన్ జీ దొరుకుంటది కదా. విటమిన్ జియా? జీ ఫర్ గాసిప్. గంట సేపటి నుంచి వాళ్ళ ముచ్చట వీళ్ళ ముచ్చట అన్నీ చెప్తుంది. ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుంటది కదా, చెప్పిగా. అదే సుష్మా ఉంది కదా, మొన్న వరలక్ష్మి వ్రతం అప్పుడు తాంబూలానికి వచ్చినప్పుడు ఒకరికొకరికి కాళ్ళకి పసుపు పెట్టలేదంట. ఏం పని పాటు ఉండదా అనే చిన్న చిన్న అన్ని పెద్ద భూతద్దంలో చూస్తారు. ఆమెకి సుష్మా అంటే నచ్చదులే. పాప మంచిగా వంటలు కూడా వండుతుంది. సుష్మా ఒకరోజు మటన్ కూర వండితే కౌసల్య వాళ్ళ ఆయన మస్తు చేసినావని అన్నాడు అంతే. మటన్ కూర కమ్మగా వండినా మండుద్దా? వేరే ఆడవాళ్ళని పొగిడితే ఓడ్చుకోలేని ఆడవాళ్ళు ఉంటారులే ఇలాంటి వాళ్ళు. అంతే కదా తల్లి, ఆమె ఎవరితో ఒక గంట సేపు మాట్లాడినా వాళ్ళ ఇంట్లో గొడవలు పక్కా. అవును, నీకెట్లా తెలుసు? 5 ఏళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఆ మాత్రం తెలీదా? ఇంట్లో విషయాలు ఏం పట్టించుకోవనుకున్నా, బాగానే కనబడుతున్నావు అన్ని విషయాలు నువ్వు. నాకు తెలియకుండా ఒక నిక్ నేమ్ కూడా పెట్టాను తెలుసా? అంత మంచి పేరుండగా ఏం నిక్ నేమ్ పెట్టినావు? కౌసల్య కాదు, కైకేయ కరెక్ట్ సెట్ అవుతుంది ఆమెకి. మీరందరూ కూడా పుల్లలు పెట్టే ఆడవాళ్ళతో మాట్లాడడం బంద్ చేయండి, అప్పుడు మన లైఫ్ మన ఫ్యామిలీ బాగుంటుంది. మెయిన్గా మీ హెల్త్లు బాగుంటాయి, మీరు బాగుంటే మేము బాగుంటాం.